బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అశూరెడ్డి కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ ధర్మేందర్ను బెదిరిస్తూ మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అశూరెడ్డి ఆడియోలు బయటకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని చెబుతూ మరోవైపు బెదిరింపులకు పాల్పడినట్లు ఆ ఆడియోలో వినిపిస్తుంది. మొత్తం డబ్బుల్లో కేవలం 1.5 కోటి మాత్రమే ఇస్తానని, మిగతా మొత్తం సెటిల్ అయిన తర్వాత ఇస్తానని అశూరెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. తాను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే మంచిదని, లేకుంటే వేధింపుల కేసులు పెడతానని హెచ్చరించినట్టు ఆడియోలో స్పష్టమవుతుంది. ఈ ఆడియోలపై దర్యాప్తు కొనసాగుతుంది. వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క, వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ, నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే. ఇక అశూరెడ్డి ఆడియో లీక్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, మొత్తానికైతే అశూరెడ్డి ధర్మేందర్ను బెదిరిస్తూ బయటకు వచ్చిన ఆడియోలు అయితే ప్రస్తుతం ఒక సంచలనం సృష్టిస్తున్నాయి. సో ఈ ఆడియోలపై అయితే దర్యాప్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? అశూరెడ్డి కేసులో కొన్ని ఆడియోలు కూడా లీక్ అయ్యాయి. అయితే ఇందులో చూస్తే ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరిస్తూ మాట్లాడిన అశూరెడ్డి ఆడియో కూడా వెళ్ళలోకి వచ్చింది. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూనే బెదిరింపులకు పాల్పడుతుంది. తీసుకున్న డబ్బులో 1.5 కోటి మాత్రమే ఇస్తానంటున్న అశూరెడ్డి మిగతా డబ్బులు సెటిల్ అయ్యాక ఇస్తానని చెప్పి కూడా ఇందులో ఆడియోలో కూడా చాలా బెదిరించినట్టుగా చెప్తున్నారు. అయితే తాను చెప్పిన సమయంలోనే డబ్బులకు సంబంధించిన విషయంలో మాట్లాడుకున్నాం, లేదంటే వేధింపుల కేసు పెడతానని చెప్పి కూడా బాధితునికి భయపెడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే మా కుటుంబ సభ్యులను, అంటే మా అక్క కావచ్చు, మా తల్లిని ఈ కేసులోకి లాగొద్దు అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఆమె ఇద్దరమే మాట్లాడుకుందాం అనే విషయాన్ని కూడా చాలా ఆడియోలో చాలా క్లియర్ గా ఉంది. అయితే నా తరఫున వేణుస్వామి, సీరియల్ నటి ప్రవీణ వస్తారు, కూర్చొని సెటిల్ చేసుకుందామని చెప్పి కూడా అశూరెడ్డి చెప్పిన పరిస్థితి కూడా చూస్తున్నాము. లేదంటే మాత్రము వేధింపుల కేసు పెట్టి పూర్తిగా భయభ్రాంతులకు గురి చేస్తాను, అక్రమంగా కేసులు పెడతానని చెప్పి కూడా ఇందులో చాలా క్లియర్ గా ఉంది. మరోవైపు చూస్తే నీ ముఖం కూడా చూడాలనుకోవటం లేదు, నీ గురించి మాట్లాడాలనుకోవటం లేదని చెప్పి కూడా అశూరెడ్డి చాలా క్లియర్ గా ఈ యొక్క ఆడియో సంబంధించిన విషయంలో కూడా చెప్పిన పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి ఈ ఆడియో లీక్ తర్వాత దీనికి సంబంధించి మాత్రం ప్రధానంగా ఇప్పటికే టీసీఎస్ లో కేసు నమోదైన నేపథ్యంలో తాజాగా అశూరెడ్డి హైకోర్టును కూడా ఆశ్రయించింది. మొత్తానికి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, ఇప్పటికే మీరు అన్నట్టు అశూరెడ్డి అయితే హైకోర్టుని ఆశ్రయించింది. వెంటనే ఇప్పుడు ఈ ధర్మేందర్ని బెదిరిస్తున్నట్టు అశూరెడ్డి ఆడియోలు లీక్ కావడం ఎలా చూడాలి? అంటే ఈ కేసు అనేది ఏ విధంగా మలుపు తిరిగే అవకాశం ఉంది? మొత్తానికి ఈ కేసుకు సంబంధించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9,50,00,000 రూపాయలు తీసుకుంది. అంతేకాకుండా ఆ డబ్బుతో ఆ ఇల్లుతో పాటు కారు, బంగారం కొనుగోలు చేసింది. దాని తర్వాత మొహం చాటేసింది. అయితే పెళ్లి విషయం వస్తే 2 సార్లు సుఖేయటం కూడా ప్రయత్నించింది. అయితే ప్రయత్నించి తనను బెదిరిస్తున్నట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా మాత్రము తాజాగా ఈ యొక్క ఆడియో బయటికి లీక్ కావడం నేపథ్యంలో దీనికి సంబంధించి అశూరెడ్డి బెదిరింపులకు సంబంధించిన విషయం కూడా మన క్లారిటీ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే ఆడియోను కూడా హైకోర్టులో కూడా సమర్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.